మంత్రి దేవరాజు గారు, తెలంగాణ భాషా సంస్కృతి సంఘ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు, ఐఆర్ఎస్ అధికారి శ్రీకృష్ణ కౌండిన గారు మన సభ ప్రారంభంలోకి వచ్చేశారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ఆరంభం కానుంది. మన సినిమా ఆటోగ్రాఫర్స్ మార్కస్ పార్క్ నుంచి ఇప్పటి వరకు అంటే కొంచెం ప్రామినెంట్ పర్సన్స్ ఒక 15 మందిని సెలెక్ట్ చేసి తెలంగాణ ప్రముఖ కవులు కావాలంటే నన్నయ్య కంటే ముందు పంపన కాలంలోనే అద్భుతమైన సాహిత్యం వచ్చింది. పంపన నుంచి మొదలుకొని శ్రీనారాయణ తరం వరకు తోపుడు మంది సాధికలి వేదికపై మరికొద్ది తెలంగాణ మొత్తం 26 జాతులు ఉన్నాయి సార్. తెలంగాణ జాతులు 11 జాతులు సెలెక్ట్ చేసి వాళ్ళు వివాహాలు ఎట్లుంటాయి, పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి, పేరంటాలు ఎట్లుంటాయి అవన్నీ కూడా వాళ్ళ పాటలు ఆటలు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ సంగీత వాయిద్యాలు, వాళ్ళ పంటలు, పండుగ, వాళ్ళ పూజించే విధానాలు కావాలంటే తీసుకోండి. గోర్ బంజారా వాచికర్ అనేది బంజారా భాషకు లిపి లేదు, తెలుగులో ట్రాన్స్క్రిప్షన్ వ్యాకరణం రాయించాం. ఫస్ట్ టైం బంజారా భాషకు వ్యాకరణం రాయడం అనేది ఆ లంబాడి బంజారా సేమ్ ఒకటే సార్, ఒకటే సేమ్. బంజారా అంటారు, లంబాడి సేమ్. ఇది సో ఇది శాసనాలు. క్రియ అంటే క్రియ. అవునవును అవును. అవన్నీ కూడా వాళ్ళ దాంట్లో పొడుపు కథలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో సామెతలు ఉన్నాయి, అవన్నీ కూడా దాంట్లో. ఇదేమో తెలంగాణ ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు. ఇదేంటంటే సార్ మనం తెలంగాణ ప్రాంతాన్ని 624 సంవత్సరాల పాటు ముస్లింలు బహుమనీల కాలం నుంచి షాహీలు వాళ్ళు పరిపాలించారు. అంటే 624 సంవత్సరాలలో వాళ్ళు దాదాపు తెలుగులో శాసనాలు వేయడం విశేషం. తెలుగులో శాసనాలు వేయడం. సో ఆ తెలుగులో శాసనాల్లో ఒక శాసనం 1415 నాటి శాసనం తెల్లాపూర్లో ఉంది సార్. మనం కోకాపేట తెల్లాపూర్ అంటాం కదా, తెల్లాపూర్లో ఉన్న శాసనం ప్రత్యేకత. మీరు రాసిన సాహితీ పుస్తకాలు